ఏపీ సీఎం చంద్రబాబు సతీ సమేతంగా తిరుమల చేరుకున్నారు. ఆయనతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుమలకు వెళ్లారు. సీఎం చంద్రబాబు బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల శ్రీవారిని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ప్రస్తుతం తిరుమల చేరుకున్న చంద్రబాబు దంపతులకు ఆలయ మర్యాదలతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఘన స్వాగతం పలికారు. భువనేశ్వరి గారితో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించే కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కోట్లాది మంది భక్తులందరూ వీక్షిస్తూ ఉన్నారు. ఈ విధంగా భార్యాభర్తలు కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించటం అనేటువంటిది తెలుగువారి యొక్క ఆచార్య వ్యవహారాలకు ఒక చక్కని ఉదాహరణ. తిరుమల క్షేత్ర సంప్రదాయాలు పాటించటానికి ఒక చక్కని ప్రతీక. సనాతన భారతీయ ధర్మ పరిరక్షణకు ఒక చక్కని ఉదాహరణ. హిందువులందరికీ అనే కాకుండా సమస్త ప్రపంచంలో ఉండేటువంటి భక్తావళికందరికీ తిరుమల క్షేత్రము, తిరుమల మర్యాదలు, తిరుమల యొక్క విశేషాలు ఎంతో ఆకర్షణీయంగా, ఆచరణీయంగా ఉంటూ ఉంటాయి.
శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమంలో బేడి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నుంచి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దంపతీయుతంగా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించే కార్యక్రమాన్ని మనమందరం వీక్షిస్తూ ఉన్నాము శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా. ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలను సమర్పించటం అనేటువంటిది తిరుమల క్షేత్రం యొక్క సంప్రదాయం. కలియుగంలో ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఆధ్యాత్మిక తత్వం ప్రకాశిస్తూ ఉన్నా దేవతామూర్తులు ఉన్నప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి ఒక విశిష్టత, ఒక ప్రశస్తి, ఒక మహిమ ఉన్నట్లుగా మనకి పురాణాల ద్వారా తెలియబడుతూ ఉంది. కృతేతు నారసింహో అభూత్తు త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలో వెంకటనాయక. ఆ విధంగా కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ, ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో బలిపీఠానికి నమస్కరించి బంగారు ధ్వజస్తంభానికి నమస్కరించి అనంతరం దేవాలయంలోకి ప్రవేశించడం అనేది ఇక్కడ ఆచారం. ధ్వజారోహణ కార్యక్రమంలో ఇందాక గరుత్మంతుణ్ణి బంగారు ధ్వజస్తంభం మీద ప్రతిష్ఠించడం జరిగింది. తదనంతరం స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమాన్ని తిరుమల క్షేత్ర మర్యాదకి అనుగుణంగా, సంప్రదాయబద్ధంగా, ఆచార వ్యవహారాలకు అనుగుణంగా కార్యక్రమాన్ని నిర్వర్తింపచేస్తూ ఉంటారు. తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారి సన్నిధికి వెళ్ళటానికి ముందుగా మనం చూస్తున్నటువంటి ఈ రాజగోపురం నుంచే లోపలికి ప్రవేశించాలి. దీనినే తమిళంలో పెరియవాసల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు, అంటే పెద్ద ద్వారము. ఇటువంటి ఈ పెద్ద ద్వారం నుంచి, ఈ మహారాజగోపురం నుంచి భక్తులందరూ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని మరల ఈ గోపురం నుంచే బయటికి రావాలి. 7 కొండల మీద అధివసించి స్వామివారు వేంచేసి ఉన్నారు కనుక ఈ రాజగోపురం మీద 7 కలశాలు ఉంటాయి. ఈ 7 శిఖరాలను తిరుమల శిఖరాలతో పోల్చి ఎవరైతే నమస్కరించుకుంటూ ఉంటారో వారికి సర్వ విఘ్నాలు తొలుగుతాయి అని పురాణ వచనం. ఇటువంటి సప్తగిరులకు ప్రతీకలుగా 7 కలశాలతో శోభాయమానంగా విరాజిల్లేటువంటి ఈ రాజగోపురం దర్శనం వల్ల, అదేవిధంగా గర్భగుడిగా ప్రకాశించేటువంటి ఆనంద నిలయం దర్శనం వల్ల, గర్భగుడిలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం వల్ల, ధ్వజస్తంభ దర్శనం వల్ల, స్వామి యొక్క పుష్కరిణి దర్శనం వల్ల సమానమైన ఫలం ఉంటుంది అని మనకి ఆగమశాస్త్రం చెప్తూ ఉన్నాయి. అంటే గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి వారి వేంచేసి ఉన్నటువంటి ఆనంద నిలయం, ధ్వజస్తంభం, రాజగోపురం, అదేవిధంగా స్వామివారి యొక్క పుష్కరిణి, ఈ రకంగా భక్తులకందరికీ సమస్తమైన పుణ్యాన్ని ప్రసాదించేటువంటి తిరుమల దివ్యక్షేత్ర దర్శనం సమస్తమైన పాపాలను పోగొడుతుంది.
రైట్, ప్రస్తుతం చూస్తున్నాము ఏపీ సీఎం చంద్రబాబు సతీ సమేతంగా తిరుమల చేరుకున్నారు. ఆయనతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఉన్నారు. సో ప్రస్తుతం చంద్రబాబు బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఆ దృశ్యాలు కూడా మన స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం చూస్తున్నాము చంద్రబాబు సతీ సమేతంగా కూడా తిరుమలకి చేరుకున్నారు. ఘన స్వాగతం పలికారు. స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నాము, పట్టు వస్త్రాలు పట్టుకుని స్వామివారికి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఏం జరుగుతుంది, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మోనిషా, తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు మొదటి రోజు పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. ఆయన నేరు పద్మావతి వసతి గృహం వద్ద ఆయనకు ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రితో పాటు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బేడి ఆంజనేయ స్వామి వద్దకు చేరుకున్న ఆయన ఆ స్వామివారికి పూజలు నిర్వహించిన తర్వాత అక్కడే ఆయన పరివట్టం ధరించి అక్కడి నుంచి స్వామివారి పట్టు వస్త్రాలకు స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాలు తీసుకుని సతీ సమేతంగా అఖిలాండం వద్ద నుంచి ఆలయంలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం ఆయన ఆలయంలో ఉన్నాడు. స్వామివారి మూలమూర్తిని ధరించిన తర్వాత ఆయనకు రంగనాయక మండపంలో ఆశీర్వాదంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. ఆ తర్వాత ఆయన నేరుగా బయటకు వచ్చిన తర్వాత వాహన మండపంలో చేరుకుంటారు. అక్కడ స్వామివారు ఏదైతే మలయప్ప స్వామివారు వార్షిక బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు పెద్దశేష వాహనంపై విహరిస్తారు. దానికి సంబంధించి ఏర్పాట్లు, ఆ వాహన సేవలో కూడా సీఎం పాల్గొంటారు. అయితే తిరుమల చరిత్రలో గానీ అటు ఏపీ చరిత్రలో గానీ 14వ అంటే 14 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించిన ఏకైక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చెప్పవచ్చు. ముఖ్యంగా మొదట్లో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 సార్లు, అదేవిధంగా ఏదైతే ఇది 15వ సారి ఆయన, అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత 5 సార్లు ఆయన పట్టు వస్త్రాలు శ్రీవారికి సమర్పించాడు. ప్రస్తుతం మరోసారి అంటే రెండోసారి విభజిత ఆంధ్రప్రదేశానికి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన జరుగుతున్న వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాడు. ఇది అతి గొప్ప రికార్డుగా కూడా చెప్పవచ్చు. ఇన్నిసార్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఏకైక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉన్నాడని చెప్పవచ్చు. స్వామివారికి సతీ సమేతంగా ఆయన పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆలయంలోకి వెళ్ళాడు. ఆలయంలో నుంచి తర్వాత అక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన వాహన సేవలో పాల్గొనున్నారు మోనిషా. మరోవైపు ఆయనతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు టీటీడీ ఈవో ఏదైతే సిహెచ్ వెంకయ్య చౌదరితో పాటు ఇతర అధికారులు కూడా ఆలయం లోపలికి మహాద్వారం గుండా వెళ్లారు. అదేవిధంగా తిరుపతికి సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు స్వామివారి ఆయనతో పాటు వచ్చారు. వారంతా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్ళనున్నారు. మొత్తం ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా ఆయన ఈ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చాడని చెప్పవచ్చు. ఆయన వెంట కేవలం ఒక 50 మంది కంటే తక్కువగానే వెళ్లారు. ఆయన సిబ్బందితో, ఆయన భార్య ఏదైతే భువనేశ్వరితో పాటు ఇటు ఒక 4-5 స్థానిక నాయకులు, అదేవిధంగా అధికారులతో కలిసి మహాద్వారం గుండా చాలా సింపుల్ గా హడావిడి లేకుండా లోపలికి వెళ్లారు. ఏదైతే మిగతా నాయకులంతా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారానే లోపలికి రావడం జరుగుతుంది. మొత్తం మీద గతానికి విభిన్నంగా ఎలాంటి హడావిడి లేకుండా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆయన వచ్చారు. మరోవైపు ఏదైతే సాయంత్రం 5:30 గంటలకు తిరుమల చేరుకున్న ఆయన 7:45 బేడి ఆంజనేయ స్వామి వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏదైతే ఆలయ అర్చకులు పరివట్టం ఆయనకు ధరింపజేశారు. ఆ తర్వాత పట్టు వస్త్రాలు ఆయన తల మీద పెట్టుకుని అక్కడి నుంచి నేరుగా అఖిలాండం వద్ద నుంచి నేరుగా ఆలయం లోపలికి ప్రవేశించారు మోనిషా. ప్రస్తుతం ఆలయంలో ఆయన ఉన్నారు. స్వామివారి మూలమూర్తిని దర్శించుకున్న తర్వాతనే ఆయన బయటకు వస్తారు. అయితే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గతంలో గరుడ సేవ రోజు పట్టు వస్త్రాలు ఇవ్వడం ఆన్వాయితీగా ఉన్నప్పటికీ ఏదైతే గరుడ వస్త్రం రోజు అత్యధికంగా భక్తులు ఉంటారని, వారి వల్ల ఏదైతే విఐపి రావడం వల్ల వారంతా ఇబ్బంది పడతారని భావించి మొట్టమొదటిసారిగా దీనిని ఏదైతే గరుడ వాహన సేవ రోజు నుంచి మొదటి రోజుకు మార్చింది కూడా చంద్రబాబు అంటే చెప్తారు. అందువల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాను స్వామివారి దర్శనానికి, అదేవిధంగా పట్టు వస్త్రాలు సమర్పించడానికి మొదటి రోజే వస్తానని చెప్పాడు. అదే ఆనవాయితీని ప్రస్తుతం ఇతర ముఖ్యమంత్రులు కూడా కొనసాగించిన పరిస్థితి. అదే మొదటి రోజు ఇప్పటికే గ్యాలరీలు పూర్తిగా నిండుకుంటున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఇటు మొత్తం గ్యాలరీలకు చేరుకొని వాహన సేవకై ఎదురు చూస్తున్నారు. మొత్తం 9 గంటలకు
వాహన సేవ ప్రారంభం కానుంది. ఈ రోజు ఆలస్యంగా ప్రారంభం అవుతుంది. రేపటి నుంచి 7 నుంచి 7 గంటలకు వాహన సేవ ప్రారంభం అవుతుంది. అయితే గరుడ సేవ రోజు మాత్రం 6 గంటలకే వాహన సేవ ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు. ఆ రోజు సుమారు 3 లక్షల మందికి పైగా భక్తులు వాహన సేవలో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో పాటు ఆ రోజు అదనంగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడానికి అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 4,000 మంది శ్రీవారి సేవకులను ఈ బ్రహ్మోత్సవాల కోసం వినియోగిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు అన్నపానీయాలు క్యూ లైన్ల నిర్వహణ కోసం వారిని వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా 3,900 మంది పోలీస్ సిబ్బంది, విజిలెన్స్ సిబ్బంది, ఐడి సిబ్బంది మరో 1,200 మందిని వినియోగించుకుంటున్నారు రెగ్యులర్ గా. అదే గరుడ సేవ రోజు అయితే అదనంగా మరో 1,200 మందిని కూడా వినియోగించుకుంటున్నామని పోలీసు అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈసారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఏదైతే గ్యాలరీలను పటిష్టంగా ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఎక్కడికెక్కడ అన్నప్రసాదాలు వితరణ చేయడానికి ప్రత్యేకంగా కౌంటర్లను కూడా ఏర్పాటు చేశామని తెలుపుతున్నారు. మరోవైపు లడ్డూలను కూడా బఫర్ స్టాక్ పెట్టాము. 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉన్నాయి. దీనికి అదనంగా మరి ప్రతిరోజు 3,50,000 లడ్డూలు తయారవుతాయని, వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్వామివారి దర్శనం తర్వాత వారి లడ్డూలు తీసుకునే విధంగా చర్యలు కూడా తీసుకుంటున్నామని అధికారులు ప్రకటించారు. మరోవైపు ఏదైతే ఇటు పార్కింగ్ ప్లేస్ బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ప్రతిరోజు సుమారు 1,00,000 మందికి పైగా వాహన సేవలో పాల్గొంటారు. దీంతో వారు వచ్చే వాహనాలకు సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే తిరుమలలోనే 9,000 వాహనాలు నిలిపి ఉంచే విధంగా చర్యలు కూడా తీసుకున్నామని అధికారులు చెప్తున్నారు. మనిషా మొత్తం మీద అయితే ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించామని అధికారులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏదైతే వాహన సేవలో పెద్దశేష వాహన సేవలో పాల్గొన్న తర్వాత ఆయన రేపు ఉదయం ఏదైతే వకులమాత కేంద్రీయ వంటశాల దాన్ని ప్రారంభిస్తారో ఆ తర్వాత తిరిగి ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళనున్నారు మోనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.